ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే కడియం కావ్య చేతి గుర్తుకే కడియం శ్రీ గారి నాయకత్వం కడియం శ్రీ నాయకత్వం కడియం శ్రీహరి గారి నాయకత్వం. ఈరోజు ప్రతిపక్షాలు కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ అవమాన పంచేలా, కించపరిచేలా, అవహేళన చేసే విధంగా కడియం కావ్య గారి మీద మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు కులాంతర మతాంతర వివాహం చేస్తున్న ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వారి కులం పేరుతో కడియం కావ్య గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక అవగాహన లేకుండా నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారికి ఒకటే విధంగా చెప్పే సందర్భంగా ఏంటంటే కులాంతర వివాహం చేసుకున్న వారికి తండ్రి కులమే వర్తిస్తుంది తప్ప భర్త కులం వర్తించదు. ఇంకోటి మహమ్మద్ కావ్య నజీర్ అనే పేరు చెప్తుండ్రు, ఇది తప్పు. కడియం కావ్య తండ్రి పేరే వరిస్తే తండ్రి కులమే వరిస్తుంది. కానీ అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజులలో కులాంతర వివాహం చేసుకున్న అందరం ఏకమవుతున్నాం. ఇంకో విధంగా కేవలం కడియం కావ్యనే టార్గెట్ చేస్తే కాకుండా యావత్ తెలంగాణ కులాంతర వివాహం చేసుకున్నటువంటి దంపతులు కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇకపోతే వాళ్ళలాగా కోట్ల కొలది లక్షల కొలది కట్నం పేరుతో తీసుకొని ఆడపిల్ల తల్లిదండ్రుల ఆర్థిక భారం మోపుతూ వారిని కట్నం పేరుతో ఆర్థిక భారం మోపుతూ వారిని ఆర్థికంగా చిత్రహింసలు పాలు చేస్తుంది. మీరైతే కేవలం మనసు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకొని సమాజంలో ఆదర్శంగా ఉండి పైసా కట్నం తీసుకోకుండా ఈరోజు ఉన్న కులాంతర వివాహం వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు. అదే కోవలో అదే దారిలో కడియం కావ్య పయనించడం జరుగుతుంది. ఎందుకు అలా ఆమెను అంటున్నారో అర్థం కాని మూర్ఖులతో మేము మాట్లాడట్లేదు. ఇంకోటి మన గుంటూరు వాసి అంటారు, మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసానికి అవగాహనగా ఉంటే ఆమె కాకతీయ గడ్డ మీద పుట్టి రాణి రుద్రమ్మ వారసురాలిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అది మీరు గమనించట్లేదా? పులి కడుపున పులిబిడ్డే పుట్టినట్టు ఆమె చదువుతో పాటు ఒక డాక్టర్గాతో పాటు అనేక సేవా కార్యక్రమాలను చేస్తుంది. ఇలా రంగరంగ వైభవంగా ఆమె బర్త్డే చేసుకోవాలంటే ఎక్కడో చేసుకోవచ్చు. కానీ కేవలం మానసిక వికలాంగుల అయినటువంటి ఒక అనాథ పిల్లలతోటి అనాథ ఆశ్రమాలతోటి వారికి ఆర్థిక సాయం చేస్తూ మరియు ఆ రోజంతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా నిరాడంబరంగా వాళ్ళతోటి ఉంటే ఇలా ఎంతోమంది ప్రతిభ ఉండి కూడా విద్యకు దూరం అవుతుండే వారిని హక్కున చేర్చుకొని కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యను వారికి అందించే విధంగా ఆర్థిక సాయంతో పాటు వారి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ కుటుంబాలను వెన్నంటి ఉన్నటువంటి కడియం శ్రీహరి కావ్యలను చేతులెత్తి నమస్కరించాల్సింది పోయి మీరు మీ కుటుంబాలు ఈరోజు బర్త్డే చేస్తే పబ్బులలో ఎంజాయ్ చేస్తున్నారు. లక్షల కొద్ది రూపాయలు డ్యాన్సులతోటి నృత్యాలతోటి ఆయన మత్తులో ఏం చేస్తారో తెలియాలని మీరు ఉంటే ఇలా సమాజానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఆ కడియం వారిని విమర్శించడం సిగ్గు చేయడం అని చెప్తున్నాను. ఇకపోతే నేను ఇప్పటికీ చెప్తున్నా, కడియం శ్రీహరిని కానీ కడియం కావ్యని కానీ కులాంతర వివాహం చేసుకున్న వారి జోలికి వస్తే చూస్తూ సహించేది లేదు. ఖబర్దార్ నాయకులారా. ఇకపోతే మేము ఒకటే చెప్తున్నాం, ఇకనైనా తెలుసుకొని మాట్లాడండి. అవగాహన ఉంటే అవగాహనతో మాట్లాడండి. నేను మరొకసారి చెప్తున్నాను, తండ్రి కులమే వర్తిస్తుంది తప్ప భర్త కులం రాదు. ఇది అవగాహన మరొకసారి చెప్తున్నా, అవగాహన చేసుకోండి. మా కులాంతర వివాహం చేసుకున్న వారి జోలికి వస్తే కావ్య కానీ మా దంపతుల జోలికి వస్తే సహిస్తూరుకం. ప్రతి గ్రామాల్లో మారుమూల పల్లెలో కూడా ఇలా కులాంతర వివాహం చేసుకొని సమాజానికి ఆదర్శంగా ఉంటా ఉంటే ఎన్నో దంపతులు ఉన్నాయి. కావ్య జోను విమర్శించినట్టే మమ్మల్ని అందరూ కించపరిచినట్టే విమర్శించినట్టే ఊళ్ళల్లో తిరగనీయం బిడ్డ. ఇది గుర్తుంచుకోండి. కడియం జోలికి వచ్చినా కావ్య జోలికి వచ్చినా కులాంతర వివాహం జోలికి వచ్చినా మిమ్మ గ్రామాల్లో తిరగనీయం చెప్తూ ముగిస్తున్నాను.
జై కాంగ్రెస్ కడియం శ్రీహరి గారి నాయకత్వం కడియం కావ్య గారి నాయకత్వం కడియం కావ్య గారి చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కడియం శ్రీహరి గారి నాయకత్వం కడియం కావ్య గారి చేతి గుర్తుకే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.